ప్రైజ్ ద లార్డ్. స్తుతి కీర్తన. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. కీర్తనల గ్రంథము నుండి 119వ కీర్తన, 33వ వచనం నుండి 64వ వచనం వరకు. హే యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. వావ్ యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించెదను. జాయిన్. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకి ఉన్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని
నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హేత్, యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడును. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. ఆమెన్.